Harish, the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మనము డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ IITs కి సంబంధించి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ ప్రారంభోత్సవం గురించి. జనరల్ గా DRDO, ఇస్రో లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ సెంటర్స్ ని లాంచ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే మనం ఒకటి తెలుసుకున్నాం. నెక్టార్ క్యాంపస్ షిల్లాంగ్ మేఘాలయలో నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ గురించి తెలుసుకున్నాం. అలానే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరు, అలానే వనియమాల తిరువనంతపురంలో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. ఇటువంటి కొన్ని సెంటర్స్ గురించి, కొన్ని ల్యాబ్స్ గురించి డెఫినెట్లీ మనము క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. అలాంటి ఒక సెంటరే థర్మల్ రీసెర్చ్ సెంటర్. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు IIT మద్రాస్లో థర్మల్ రీసెర్చ్ సెంటర్ అనే ఒక సెంటర్ని లాంచ్ చేశారు. ఈ థర్మల్ రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశము స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు హీట్ ఛాలెంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ఛాలెంజెస్, ఉష్ణోగ్రతతో కూడిన సవాళ్ళు వస్తాయి. జనరల్గా లాంచ్ వెహికల్స్ డెవలప్ చేసేటప్పుడు, శాటిలైట్స్ని లాంచ్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత కూడిన సవాళ్ళు వస్తాయి. అలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి, ముఖ్యంగా అత్యాధునికమైన కూలింగ్ సొల్యూషన్స్ని తయారు చేయడానికి ఈ థర్మల్ రీసెర్చ్ సెంటర్ని IIT మద్రాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పేరు వచ్చేసి ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ రీసెర్చ్ అనే పేరు పెట్టారు. ఈ నేమ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఈ సెంటర్ నేము. ఇక్కడ ఎస్ రామకృష్ణన్ అనే వ్యక్తి, ఈయన IIT మద్రాసుకు చెందిన ఒకప్పటి ఏరోస్పేస్ ఇంజనీర్ అన్నమాట. ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో ఈ ఎస్ రామకృష్ణన్ గారు చాలా కీలక పాత్ర పోషించడం చేత ఈయన పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఇలాంటి సెంటర్స్ న్యూస్లో ఉన్నప్పుడు తప్పకుండా మనము డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఫలానా థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ఇటీవల ఏ IITలో లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతారు. సో పేరు ఇంకొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ రీసెర్చ్. నెక్స్ట్ టాపిక్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ గవర్నమెంట్ యువతకు ఉపాధి కల్పన కల్పించడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు కల్పించడానికి, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని లాంచ్ చేసింది. ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద తెలంగాణలోని యువత, ముఖ్యంగా SC, ST, BC, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన యువతకు ఫైనాన్షియల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద. ఈ ఫైనాన్షియల్ లోన్స్ అప్ టు 3 లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ద్వారా ఈ యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి సుమారుగా తెలంగాణ ప్రభుత్వము 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అలానే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం లాంచ్ చేస్తూ ఏమని చెప్పిందంటే, ఈ పథకం ద్వారా సుమారుగా 5 లక్షల మంది యువతకు, 5 లక్షల మంది SC, ST, BC మైనారిటీ యువతకు లబ్ధి చేకూరబోతా ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంది. 3 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈరోజు కొన్ని పేపర్స్ అబ్జర్వ్ చేస్తే అప్ టు 4 lakh వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చీఫ్ మినిస్టర్ ప్రకటించారు. అయితే అఫీషియల్ వెబ్సైట్ రెఫర్ చేస్తే అప్ టు 3 lakh వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద అని చెప్పేసి ఉంది. సో ఇది మనము వెరిఫై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ రాజీవ్ యువ వికాసం పోర్టల్లోకి వెళ్తే అప్ టు 3 lakh అని చూపిస్తూ ఉంది అఫీషియల్గా. ఈ 3 లక్షల లోన్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 1 lakh, 1 లక్ష వరకు లోన్ తీసుకుంటే ప్రభుత్వమే 80% సబ్సిడీ ఇస్తుంది. అలానే 2 లక్షల వరకు లోన్ తీసుకుంటే 70% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది. 3 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, రాజీవ్ యువ వికాస పథకం అనేది కేవలం SC, ST, BC మైనారిటీ చెందిన యువతకు వర్తిస్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. రైసీనా డైలాగ్ సందర్భంగా
న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు భారత్కు వచ్చారు. ముఖ్యంగా రైసీనా డైలాగ్ 2025కి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేశారని కూడా తెలుసుకున్నాము. ఆ సదస్సులో భాగంగా ఇండియా న్యూజిలాండ్ మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చర్చలు 2010లో మొదలైనప్పటికీ 2015లో ఈ చర్చలు అసంపూర్తిగా ముగిసిపోయాయి. సో ఆ చర్చల్ని మళ్ళీ కొనసాగించి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకోవడానికి చర్చలు మొదలయ్యాయి. ఆ చర్చల్లో భాగంగానే ఇండియా న్యూజిలాండ్ దేశాలు 5 ఒప్పందాలపైన సంతకాలు చేశాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, డైరెక్ట్గా అడుగుతాడు ఇటీవల ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒప్పందాలు ఎన్ని అని చెప్పేసి. గతంలో అడిగారు 5 అగ్రిమెంట్స్. ఆ 5 అగ్రిమెంట్లు డిఫెన్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హార్టికల్చర్ మరియు ఫారెస్ట్రీ. మరి అలానే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్ మధ్య కుదరకపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే డైరీ సెక్టార్ అని చెప్పొచ్చు. డైరీ సెక్టార్ జనరల్గా డైరీ సెక్టార్ అంటే పాడి పరిశ్రమ. న్యూజిలాండ్ దేశానికి పాడి పరిశ్రమ ద్వారానే చాలా ఉపాధి దొరుకుతుంది, చాలా ఆదాయం కూడా న్యూజిలాండ్కి డైరీ సెక్టార్ ద్వారానే వస్తుంది, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకి. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక కుదుర్చుకుంటే ఈ డైరీ ప్రోడక్ట్లకు సంబంధించి మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది భారతదేశము. అలాంటి మినహాయింపులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సుంకాలు వేయకూడదు ఎక్కువగా. అలా పన్ను మినహాయింపులు డైరీ సెక్టార్కి కనుక ఇచ్చినట్లయితే న్యూజిలాండ్ నుంచి వచ్చే డైరీ ప్రోడక్ట్లు భారతదేశంలోకి వచ్చినప్పుడు తప్పకుండా మన రైతులకి, ముఖ్యంగా భారతదేశంలోని లోకల్ డైరీ ఇండస్ట్రీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు చర్చలు ముందుకు పోలేదు. అయితే గతంలో 2022లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య కూడా ఎక్టా అనే ఒప్పందం కుదిరింది, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఎక్టా అనే ఒప్పందం కుదిరింది. ఈ ఎక్టా ఒప్పందం ద్వారా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఇది ఎక్టా అనేది. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఆస్ట్రేలియాతో ఎక్టా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామో న్యూజిలాండ్తో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పేసి ఇరు దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిన్న మనం రైసీనా డైలాగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన క్వశ్చన్, రైసీనా డైలాగ్ 2025 యొక్క థీమ్ ఏమిటి మరియు మొదటి ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగిందని చెప్పేసి మనము క్లియర్గా తెలుసుకున్నాం. తొలి ఎడిషన్ ఎప్పుడు మొదలయ్యింది, ప్రస్తుతం ఇది ఎన్నవ ఎడిషను, చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్నాం. ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని చెప్పేసి. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. నిన్న క్వశ్చన్ మనం ఏమని అడిగాం, రక్షణ మంత్రిత్వ శాఖ అశ్విని రేడార్ల కొనుగోలుకు సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ సంస్థతో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందం చేసుకుందని చెప్పేసి మనం అడిగాం. దానికి ఆన్సరు 2906 కోట్ల ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని వివిధ వంటకాలకు సంబంధించి ఒక రిపోర్ట్ని టేస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని టాప్ 50 బ్రెడ్లకు సంబంధించి ఒక రిపోర్టు. ఈ టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ ఆర్గనైజేషన్, ప్రముఖ ఆహార మరియు ప్రయాణ సంస్థ. ఈ రిపోర్టు ప్రకారము ప్రపంచంలోని టాప్ 50 బ్రెడ్ల జాబితాను విడుదల చేసింది. బ్రెడ్స్ అంటే బ్రెడ్, బటర్ నాన్ ఇవి ఉంటాయి కదా, టాప్ 50 బ్రెడ్స్కి సంబంధించిన రిపోర్టు. ఈ రిపోర్టు ప్రకారము ఇందులో భారత్కు చెందిన గార్లిక్ బటర్ నాన్కు ఫస్ట్ ప్లేస్ దక్కింది. భారత్కు చెందిన గార్లిక్ బటర్ నాన్కు ఫస్ట్ ప్లేస్ లభించింది. తమిళనాడులో దొరికే పరోటాకు, తమిళనాడుకు చెందిన పరోటాకు 6th ర్యాంకు. అలానే నార్త్ ఇండియన్ పరోటాకు 18th ప్లేస్ దక్కింది. అలానే నార్త్ ఇండియన్కు చెందిన మరో వంటకం చోలే భటూరే అని ఉంటుంది, పూరీలాగా ఉంటుంది, దానికి 26వ స్థానం దక్కింది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇటువంటివి డైరెక్ట్గా అడిగినప్పుడు వన్ లైనర్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భారత్కు చెందిన గార్లిక్ బటర్ నాన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్,
స్పోర్ట్స్కి సంబంధించి గతంలో కూడా మనము బాక్సింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బాక్సింగ్కు అనుమతి లభించింది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028లో జరగబోతూ ఉన్నాయి. అయితే గతంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ క్రీడని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీనే నిర్వహించింది. అయితే 2023 సంవత్సరంలో జనరల్గా బాక్సింగ్ పోటీలను నిర్వహించడానికి ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థ పేరు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అని. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని పాలన తీరు సరిగా లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ని 2023లో బ్యాన్ చేసింది. సో ఆ తర్వాత జరిగిన 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ బాక్సింగ్ క్రీడని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘమే నిర్వహించింది. అయితే 2028లో జరిగిపోయే ఒలింపిక్స్కి మాత్రము బాక్సింగ్ క్రీడను చేర్చింది. దీనికి గాను గత నెలలోనే మనం డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ బాక్సింగ్ సంస్థకు గుర్తింపు కూడా ఇచ్చింది. ఈ వరల్డ్ బాక్సింగ్ సంస్థే ఇక రాబోయే ఒలింపిక్స్లో బాక్సింగ్ని నిర్వహిస్తుంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ స్థానంలో వరల్డ్ బాక్సింగ్కి గుర్తింపు దక్కింది. యాక్చువల్లీ 2022లోనే ప్రకటించింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కోసము కొన్ని క్రీడల జాబితాను 2022లో ప్రకటించినప్పుడు అప్పుడు బాక్సింగ్కి చోటు దక్కలేదు, ఇప్పుడు చోటు దక్కింది. నెక్స్ట్ టాపిక్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాల్లో నేరాలకు సంబంధించి, నేరపూరితమైన రాజకీయాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ జనరల్గా ఎప్పుడూ కూడా వీళ్ళు నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. భారతదేశంలో రాజకీయాలు ఏ విధంగా కలుషితమైనాయి, ఏ విధంగా నేరపూరితమైనాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్టు ఈ సంవత్సరము దేనికి సంబంధించిందంటే భారతదేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలలో ఎంతమంది నేరపూరితమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్టుకు సంబంధించి ఓవరాల్గా భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 4000 మందికి పైగా ఎమ్మెల్యేలను స్టడీ చేస్తే, 4000 మందికి పైగా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లని స్టడీ చేస్తే వాళ్ళు పేర్కొన్న విధానం ప్రకారము సుమారుగా 45% మంది భారతదేశంలోని ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్, నేర ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి చెప్పింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్గా ఇది అనలిటికల్ ఇష్యూ. ఎస్సీఎల్ రాసేటప్పుడు లేదంటే గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇటువంటివి మనము మెన్షన్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక్కడ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు అడిగినా అడగవచ్చు అనే ఉద్దేశంతో మనము ఇటువంటి వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినది భారతదేశంలో 45% మంది ఎమ్మెల్యేలు నేర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ రాష్ట్రము ఎక్కువగా నేరపూరితమైన ఎమ్మెల్యేలు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 79% మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో కేరళ, తెలంగాణ ఉంది. కేరళలో 69%, తెలంగాణలో కూడా 69% మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బీహార్లో 66% మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్, మహారాష్ట్రలో 65% మంది క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టాప్ 3 స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ 79%, కేరళ 69%, తెలంగాణ కూడా 69%. ఇక పార్టీల విషయానికి వస్తే ఏ పార్టీ భారతదేశంలో ఎక్కువగా క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటా ఉన్న ఎమ్మెల్యేలను కలిగి ఉంది అంటే నేషనల్ పార్టీ అయిన బీజేపీ వచ్చేసి బీజేపీ టాప్ ప్లేస్లో ఉంది. బీజేపీలో ఓవరాల్గా దేశం మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేల్లో 638 మంది ఎమ్మెల్యేలు నేరారోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది. 339 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటా ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉంది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 115 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటా ఉన్నారు. సో ఈ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ టీడీపీ. 4th ప్లేస్లో తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ, 5th ప్లేస్లో వెస్ట్ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇక తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటా ఉన్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే, తీవ్రమైన నేరారోపణలు అంటే ఉదాహరణకు రేప్ ఛార్జెస్, మర్డరు, కిడ్నాపు, ఇటువంటి తీవ్రమైన నేరారోపణలకు సంబంధించి అయితే అత్యధికంగా అగైన్ మళ్ళీ ఏపీలో 56% మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది మనము టాప్ ఏది ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రిపోర్ట్ ఎవరు ఇచ్చారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏడీఆర్ సంస్థ. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 5కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చంద్రయాన్ 5 ప్రాజెక్ట్కి కేంద్రం ఆమోదం తెలిపింది. దీన్ని లాంచ్ చేస్తాం భవిష్యత్తులో అని చెప్పేసి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు ప్రకటించారు. ఇక్కడ చంద్రయాన్ 5 అనేది ఎవరి సహకారంతో అంటే ఇస్రో మరియు జాక్సా జపాన్ సహకారంతో దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ చంద్రయాన్ 5 పేరే లూపెక్స్ అంటారు, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు చంద్రుడిపైకి ఇప్పటి వరకు ఎన్ని కంట్రీలు మిషన్ని లాంచ్ చేశాయి, చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఎంటర్ అయిన తొలి కంట్రీ ఏదో, ఇటువంటి విషయాలపైన క్లియర్గా తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ లిటిల్ బిట్ చంద్రయాన్ 1 ఐడియా ఉండాలి. మన టార్గెట్స్ మనం కొన్ని పెట్టుకున్నాం. 2040 కల్లా చంద్రుడిపైకి మానవుణ్ణి పంపించాలి. అలానే 2035 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తరహాలో మనకంటూ ఒక సొంత స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ని 2035 కల్లా నిర్మించాలని చెప్పేసి మనం టార్గెట్లు పెట్టుకున్నాం. ఆ ఇయర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2040, 2035. సో ఇప్పుడు చంద్రయాన్ 1 గురించి లిటిల్ బిట్ తెలుసుకుందాం. చంద్రయాన్ 1ని 2008లో PSLV C11 ద్వారా లాంచ్ చేశారు. PSLV C11 ఇది భారతదేశపు ఫస్ట్ చంద్రుడిపైకి పంపించిన మిషన్ అని చెప్పవచ్చు. చంద్రయాన్ 2ని 2019లో చంద్రయాన్ 2ని 2019లో లాంచ్ చేశారు. అయితే చంద్రయాన్ 2 లాంచ్ చేసినప్పటికీ చంద్రయాన్ ల్యాండర్ అనేది అక్కడ విఫలమైంది, క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన పాయింట్ని తిరంగా పాయింట్ అని పేరు పెట్టారు. ఈ పాయింట్లు ఇవి చాలా ఇంపార్టెంట్. తిరంగా పాయింట్ అంటే చంద్రయాన్ 2 ల్యాండరు ఫెయిల్ అయిన ప్రదేశము. చంద్రయాన్ 3ని తర్వాత చంద్రయాన్ 3 లాంచ్ చేశారు. చంద్రయాన్ 3ని జూలై 14, 2023న లాంచ్ చేశారు. జూలై 14, 2023ని లాంచ్ చేస్తే ఆగస్ట్ 23, 2023న చంద్రయాన్ 3 ల్యాండర్ సక్సెస్ఫుల్గా చంద్రుడిపైకి ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. శివశక్తి పాయింట్, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన ప్రదేశం శివశక్తి పాయింట్. దీనినే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ స్టాటియో శివశక్తి పాయింట్ అని పేరు పెట్టింది. జనరల్గా సెలిస్టియల్ బాడీస్ పైన, ప్లానెట్స్ పైన, లేదంటే ఏవైనా గ్రహాలపైన ఏవైనా మిషన్లు ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ అయిన ప్రదేశాలకు పేర్లు పెట్టే హక్కు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్కి ఉంటుంది. ఇక్కడ చంద్రయాన్ 3ని మోసుకెళ్ళినది GSLV Mark 3 వెహికల్. ఆగస్ట్ 23న సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అయితే ఈ ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. ఇక్కడ ఇంకోటి ఫోకస్ చేయాల్సింది చంద్రయాన్ 3 ప్రాముఖ్యత ఏంటి అంటే చంద్రయాన్ 3 ద్వారా భారతదేశం ఒక చరిత్ర సృష్టించింది. తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి, తొలిసారిగా చంద్రుడి సౌత్ పోల్ పైకి అడుగుపెట్టిన ఫస్ట్ కంట్రీ భారతదేశము. చంద్రయాన్ 3 ద్వారా ఆ ఘనత సాధించిందని చెప్పవచ్చు. చంద్రయాన్ 3లో టోటల్ పేలోడ్స్ 7 పేలోడ్స్ ఉంటాయి.
కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జనరల్గా 6 పేలోడ్స్ అనుకుంటారు. ఆదిత్య L1 7 పేలోడ్సే, చంద్రయాన్ 3 కూడా 7 పేలోడ్స్. అందులో నాసాకు చెందిన ఒక పేలోడ్ ఉంది, లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే అని చెప్పేసి. చంద్రయాన్ 3 నాసా అమెరికాకు చెందిన ఒక పేలోడ్ని కూడా మోసుకొని వెళ్ళిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చంద్రయాన్ 1 గురించి తెలుసుకున్నాం, చంద్రయాన్ 2 గురించి, చంద్రయాన్ 3 గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. చంద్రయాన్ 3ని లాంచ్ చేసినది LVM-3 Mark 4 అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్, మరి చంద్రుడిపైకి ఇప్పటి వరకు మిషన్లను పంపిన కంట్రీలు 5 ఉన్నాయి, భారతదేశంతో కలిపి 5. అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇండియా. జపాన్ 2023 సెప్టెంబర్లో తొలిసారిగా స్లిమ్ అనే మిషన్ పేరిట స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే పేరుతో సెప్టెంబర్ 2023న చంద్రుడిపైకి ఒక మిషన్ని పంపింది. సో జపాన్ కూడా ఘనత సాధించింది. ఓవరాల్గా 5 కంట్రీలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ సౌత్ పోల్ పైకి తొలిసారిగా అడుగుపెట్టిన కంట్రీ మాత్రం ఇండియా. ఇప్పుడు చంద్రయాన్ 3 అయిపోయింది, ఇప్పుడు చంద్రయాన్ 4కి వద్దాం. చంద్రయాన్ 4ని మనము 2027 కల్లా లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఇక చంద్రయాన్ 5కి అనుమతి ఇచ్చారు, దీన్నే లూపెక్స్, ఇండియా జపాన్ కొలాబరేషను. ఈ చంద్రయాన్ 5లో భాగంగా 250 కేజీల రోవర్ని పంపాలనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, 250 కేజీల రోవరు. అదే చంద్రయాన్ 3లో అయితే 25 కేజీల మాత్రమే బరువు ఉండే రోవర్ని మోసుకెళ్ళింది. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్లారిటీగా చంద్రయాన్ 1తో మొదలుపెట్టి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 వరకు మనము క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ గారు USA ప్రెసిడెంట్ ట్రంప్కి సంబంధించిన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో జాయిన్ అయ్యారు. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ క్వశ్చన్. ట్రూత్ సోషల్ అనే పదం ఇటీవల వార్తల్లో చూసాము, ఇది ఏంటిది అంటాడు. ట్రూత్ సోషల్ అనేది USA ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చెందిన సొంత సోషల్ మీడియా సంస్థ. ఇందులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జాయిన్ అయ్యారు. ఆ వీడియోని ట్రంప్ షేర్ కూడా చేశాడు. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక పాడ్కాస్ట్ నిర్వహించారు. పాడ్కాస్ట్ అంటే ఒక డిజిటల్ సంభాషణ. లెక్సీ ఫ్రీడ్మ్యాన్ అనే అమెరికాకు చెందిన కృత్రిమ మేధస్సు శాస్త్రవేత్త, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్తో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాడ్కాస్ట్ నిర్వహించారు. ఈ పాయింట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలు, డైరెక్ట్గా ఫ్యాక్ట్ కూడా అడగవచ్చు. లెక్సీ ఫ్రీడ్మ్యాన్, AI సైంటిస్ట్, అమెరికా. నెక్స్ట్ వన్, పోషకాహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏమని చెప్తా ఉన్నాయంటే, PM పోషణ్ నిర్మాణ కింద ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న పిల్లలకు అందించే ఆహారంలో వంట నూనె వాడకాన్ని ఒక 10% తగ్గించండి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి, స్థూలకాయము, ఊబకాయం అనగా పొట్ట వస్తూ ఉంది అని చెప్పేసి కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వంట నూనెని 10% తగ్గించమని చెప్పింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది PM పోషణ్ పథకం. PM పోషణ్ ఈ PM పోషణ్ కింద ఏమవుతుందంటే, జనరల్గా గతంలో మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది కదా, ఆ మిడ్ డే మీల్ స్కీమ్ పేరుని రీప్లేస్ చేసే PM పోషణ్ అనే పథకాన్ని తీసుకొని వచ్చారు. ఈ PM పోషణ్ పథకం కింద స్కూళ్ళల్లో చదువుతా ఉన్న పిల్లలకి హాట్ కుక్డ్ మీల్ అంటే మంచి భోజనాన్ని అందించడం జరుగుతుందన్నమాట. ఈ పథకానికి కోసము ఈ పథకం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో అంటే 2021-22 నుంచి 2025-26 వరకు ఈ 2021-22 నుంచి 2025-26 కాలానికి గాను PM పోషణ్ పథకాన్ని
తీసుకొని వచ్చిందనమాట. ఈ పిఎం పోషణ్ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది, విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ పథకం కింద ఎవరు అర్హులు అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతూ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న విద్యార్థులు ఈ పిఎం పోషణ్ పథకానికి అర్హులు. ఈ పథకం కోసం సుమారుగా కేంద్ర ప్రభుత్వము 1.3 లక్షల కోట్లను కేటాయించింది బడ్జెట్గా. ఈ పథకం వచ్చేసి పిఎం పోషణ్ పథకము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం. అనగా ఈ పథకానికి సంబంధించిన ఖర్చును బోత్ సెంటరు పెట్టుకుంటాయి, రాష్ట్రాలు పెట్టుకుంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అమలు చేస్తుంది ఈ పథకాన్ని అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి స్కీమ్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అమెరికాకు చెందిన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే 2028 కల్లా భారతదేశము ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పేసి చెప్పింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 కల్లా ఎదుగుతుందని చెప్పేసి మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే ప్రెజెంట్ 3.5 ట్రిలియన్ ఏమో ఉంది, అబౌట్ మన జీడిపి వాల్యూ 3.5 ట్రిలియన్ ఉంది. ఆ 3.5 ట్రిలియన్ కాస్త 2026కి $4.7 ట్రిలియన్ చేరుకొని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2026 కల్లా అవుతుంది. 2028 కల్లా ఈ ఇండియాస్ జీడిపి వాల్యూ 5.7 ట్రిలియన్లకు చేరుకొని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పేసి చెప్పింది. ప్రస్తుతం టాప్లో ఉన్న ప్రపంచ ఎకానమీస్ వచ్చేసి USA, చైనా, జపాన్, జర్మనీ, భారతదేశం 5వ స్థానంలో ఉంది. సో ఇలాంటివి జనరల్గా ఈ రిపోర్ట్లు అనేవి జస్ట్ అంచనాలు అన్నమాట. ఇవి జరగవచ్చు, జరగకపోవచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది, భారతదేశం తీసుకునే చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇటువంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనం చదివినట్టయితే ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక అవగాహనకి మనం రావచ్చు. అలానే ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే ప్రపంచ జీడిపిలో భారత జీడిపి వాటా ప్రెజెంట్ 3.5% ఉంది. అది 2029 కల్లా 4.5%కి చేరుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పింది. 2029 కల్లా ప్రపంచ జీడిపిలో భారతదేశం వాటా 4.5%కి చేరుకుంటుందని చెప్పింది. మనము గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఒక రిపోర్ట్ కూడా చెప్పింది, ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము ఇండియా 2047 కల్లా హై నేషన్ ఇన్కమ్గా, అనగా అధిక ఆదాయ దేశంగా మారాలి అంటే రాబోయే 22 ఏళ్ళు, అనగా 2025తో మొదలుపెట్టి 2047 వరకు కనీసం 7.8% గ్రోత్ రేట్ ఉన్నట్టయితే మనం 2047 కల్లా హై నేషన్ ఇన్కమ్, అధిక ఆదాయ దేశంగా మారతామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ తెలిపిందని చెప్పేసి మనం గతంలోనూ తెలుసుకున్నాం. అలానే 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా గారు కూడా అదే మాట అన్నారు. భారతదేశం 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే సుమారుగా 7.3% వృద్ధి రేటు రాబోయే 22 ఏళ్ళు మనము సాధించాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇలాంటివి మనం తెలుసుకున్నప్పుడు ఇలాంటి అంచనాలని ముఖ్యంగా ఎకనామిక్ సర్వేస్లో చూస్తూ ఉంటాం. ఎకనామిక్ సర్వే 2024-25 కూడా రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కాలానికి సంబంధించి భారత వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉండవచ్చని చెప్పేసి అంచనా వేసిందనమాట. సో ఇలాంటి ఎకనామిక్ ట్రెండ్స్, గ్రోత్ రేట్కి సంబంధించిన ప్రొజెక్షన్స్ మనకు ఐడియా ఉంటే డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్లో మనము అద్భుతంగా వివరించవచ్చు. ఒక్కోసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా కూడా అడగవచ్చు. ఇటీవల
ఏ సంస్థ చెప్పింది 2028 కల్లా భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని చెప్పేసి? ఆన్సర్ మోర్గాన్ స్టాన్లీ. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. వార్తల్లో నిన్న చూసాం, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక రచయిత రమాకాంత్ రత్ అనే గారు ఆయన మరణించారు అని చెప్పేసి. అలానే ఇవాళ మరొకరు న్యూస్లో ఉన్నారు, అదే ఒడిషా రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ గారు ఒడిషా రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి. ఈయన వాజ్పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశాడు. రవాణా శాఖ మరియు వ్యవసాయ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. ఈయన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి తండ్రి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒడిషా రాష్ట్రం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి నిన్న 32 బిట్ మైక్రో ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. విక్రమ్ 3201 అనే ఒక 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని ఇస్రో మరియు చండీగఢ్కు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకున్నాం. అలాంటి ఇంకొక మైక్రో ప్రాసెసర్నే ఈ రెండు సంస్థలు కలిసి తయారు చేశాయి. విక్రమ్ 3201తో పాటుగా కల్పన 3201 అనే మరొక 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని ఇస్రో మరియు చండీగఢ్కు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విక్రమ్ 3201, కల్పన 3201 అనేవి రెండు మైక్రో ప్రాసెసర్లు, 32 బిట్ మైక్రో ప్రాసెసర్లు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ అవార్డ్స్, మనం జనరల్గా నోబెల్ అవార్డ్స్, అలాంటి పులిట్జర్ ప్రైజెస్ అలాంటివి చూస్తూ ఉంటాం. అలాంటిదే మరో ముఖ్యమైన అవార్డు హాల్బర్గ్ ప్రైజ్. 2025 సంవత్సరానికి సంబంధించి నార్వే దేశము హాల్బర్గ్ అనే ఒక ప్రైజ్ని ప్రజెంట్ చేసింది. నార్వే దేశం ప్రజెంట్ చేసిన హాల్బర్గ్ ప్రైజు 2025 సంవత్సరానికి భారతదేశానికి సంబంధించిన రచయిత గాయత్రి చక్రవర్తి స్పివాక్. గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనే ఆవిడకి హాల్బర్గ్ ప్రైజ్ 2025 అందించారు. ఇక్కడ హాల్బర్గ్ ప్రైజ్ అనేది ఏ రంగానికి సంబంధించి ఇస్తారు అంటే హ్యుమానిటీస్ ఫీల్డ్, సోషల్ సైన్సెస్ ఫీల్డ్, అలానే లా, థియోలాజీ రీసెర్చ్కి సంబంధించి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఈ హ్యుమానిటీసు, సోషల్ సైన్సెస్, లా మరియు థియాలజీ రీసెర్చ్లో ఇది నోబెల్కు సమానము, నోబెల్ ప్రైజ్కి సమానం అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది నార్వే ప్రభుత్వం ఇస్తుంది. ఈ సంవత్సరము ఇండియన్ స్కాలర్ గాయత్రి చక్రవర్తి స్పివాక్. ఈమె కోల్కతాకు చెందిన ఆమె, వెస్ట్ బెంగాల్లో జన్మించింది. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఐఐటి మద్రాసులో ఇస్రో లాంచ్ చేసిన థర్మల్ రీసెర్చ్ సెంటర్, తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసిన రాజీవ్ యువ వికాసం పథకం, ఇండియా న్యూజిలాండ్ మధ్య కుదిరిన 5 ఒప్పందాలు, టేస్ట్ అట్లాస్ జాబితాలో భారతీయ గార్లిక్ బటర్ నాన్కు మొదటి స్థానం, తమిళనాడు పరోటాకు 6th ప్లేస్, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బాక్సింగ్కు చోటు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరారోపణలు ఎదుర్కొంటా ఉన్నవారు దేశవ్యాప్తంగా 45% మంది ఎమ్మెల్యేలు, చంద్రయాన్ 5కు కేంద్ర క్యాబినెట్ అనుమతి, ట్రంప్ సోషల్ మీడియా సంస్థ ట్రూత్ సోషల్లో జాయిన్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పాఠశాల భోజనంలో వంట నూనె తగ్గించండి, విద్యార్థుల్లో ఊబకాయం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం సూచన, 2028 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతా ఉన్న భారత్ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్, కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్నుమూత, విక్రమ్ 3201, కల్పన 3201 32 బిట్ మైక్రో ప్రాసెసర్స్, ఇండియన్ స్కాలర్ గాయత్రి చక్రవర్తి స్పివాక్కు దక్కిన 2025 హాల్బర్గ్ ప్రైజ్.
దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.